పెంచుకోవాలండి. అందంగా మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అందరూ. హాయ్ అండి, నమస్తే. నేను బాగామండి. ఈరోజు నాకు కొంచెం హాయ్ అండి. ఇప్పుడు నేను బొప్పాకాయలు కోసుకుంటున్నానండి. ఇవి కొంచెం మినీ బాక్స్ పట్టి దానికి కొంచెం అన్నం నానబెట్టానండి. కొట్టాలి, అన్నం నానబెట్టాను. అన్నం నానబెట్టి కొట్టి బాగుంటుందండి. కొంచెం కడిగేస్తాను. ఇదిగోండి 4 బొప్పాకాయలు. ఎండాకాలం కదండి, 1-2 ఫ్రూట్స్ వచ్చినా మనకు బాగానే ఉంటాయి. ఇదిగోండి ఈ చెట్టు నాకు అతనైతే నాకు హనుమాన్ ఫలం అని చెప్పాడండి. కానీ లక్ష్మణ్ ఫలం అని కూడా అంటున్నారు అనుకుంటా. లక్ష్మణ ఫలం చెట్టు అయితే ఇదంట క్యాన్సర్, ఈ ఆకులంట క్యాన్సర్కి మంచిదంట. ఒక నర్సరీ కృష్ణారెడ్డి గారు చెబుతున్నారు. నర్సరీ అయినా 100 ఆకులు 800 ఎంతో రేటు. ఈ కషాయం తాగుతారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తగ్గితే ఈ ఆకులు జ్యూస్ తాగితే తగ్గిపోద్దంటండి. అంటే ఒకసారి కలుగుద్దేమో, తగ్గుద్ది అంటున్నారు. దీని ఫ్రూట్ కూడా అంతేనంటండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంచిదంటారు దీనికి. అందుకే నేను ఎతికి తెచ్చుకున్నానండి. ఈ చెట్టు నాకు ఐటెక్ సిటీ నుంచి జైంట్కి వెళ్ళే దారిలోనండి నర్సరీ ఉంది, శివపార్వతి నర్సరీ అండి. అయితే ఇది చాలా మంచిదంటండి. మనం తెచ్చుకునే ఏదో మనకు ఆయుర్వేదంగా మంచిది అనుకున్నా అవి తెచ్చుకుంటే మంచిది కదా. అందుకే నేను తెచ్చుకున్నానండి. మొన్న ఒకసారి ఒక వీడియో చూశాను నేను. అయితే కలకూరకంప వీడియో చూశానండి. అయితే అక్కడ లక్ష్మణ పళ్ళ చెట్టు కింద పెట్టారు వాళ్ళు. కానీ పంట 2 పోయినాయి అంటే చూపించారు ఆ రోజు నల్లగా అయిపోయినాయి. ఈసారి కోసుకోవాలన్నారు. నేను కూడా ఎప్పుడు పడుద్దా, ఎప్పుడు రాలిపోద్దా, ఎప్పుడు వస్తుందా అని ఫ్రూట్ అని ఎదురు చూస్తూనే ఉండేదానండి. అది మన అరుదైన పువ్వులు కదా, వండు కదా, దొరకాలి, కొనుక్కున్నా దొరకదు కదా మనకి. ఇదిగోండి మెత్తగా అయిపోయిందండి. ఇదిగోండి మెత్తగా వచ్చేసింది. దీని సీడ్స్ కూడా నేను విత్తనం వేస్తానండి ఇంకేసి. ఇంకా చాలా మంచిది. చాలా ఇది ఫ్రూట్ చిన్న పింద పడంగానే చూశానండి. ఎంత సంతోషం. 3 months అయిందండి ఈ కాయ వచ్చి. పిందగా అయ్యి ఇట్లా తయారవడానికి బాగా వెయిట్ చాలా ఉందండి. ఇది వెయిట్ బాగుంది, అంటే వెయిట్గా ఉంటుంది అనుకుంటా. సీతాఫలం జాతికి చెందిందేనంట. లక్ష్మీఫలం, రామఫలం, హనుమాన్ ఫలం అంటున్నారు కదా. ఇది లక్ష్మీఫలం అంటున్నారు. నాకైతే అతను హనుమాన్ ఫలం అని ఇచ్చాడండి. హనుమాన్ ఫలం అంటే హనుమాన్ చెట్టు ఉంటే మంచిది కదా అని నేను అన్నట్టుగా తీసుకున్నాను. ఏదేమైనా క్యాన్సర్కి మంచిది అంటున్నారు కదండి. అందరు పెట్టుకోండి, దొరికితే పెద్ద చెట్టు పెట్టుకోండి. పెద్ద చెట్లు అయితే తొందరగా కాస్తాయి. చూద్దామండి కోసి ఎట్లా ఉంటుంది అనేది మీకు కూడా నేను చూపిస్తాను. కొన్ని వంకాయలు ఉన్నాయండి, కోసుకుంటున్నాను. ఇవ్వండి వైట్ వంకాయలు. ఎండాకాలం కదండి, వంకాయ బాగా వస్తుంది. వంకాయలు బాగానే వస్తాయి. వంకాయలు వెళ్తే నీళ్ళు పోయటానికి కొంచెం నిండుగా నీళ్ళు లేకపోతే ఇవి వాడిపోయినట్టు పాపం చెట్లు. ఎండాకాలం కదా, భలే ఎండలు ఉండేయండి ఇక్కడ. మాకు హైదరాబాద్లో కూడా ఎండలుగానే ఉండేవి. ఇంకా ఆంధ్రాలో అయితే ఇంకా విపరీతంగా ఉండేవి అంటున్నారు. మాకు కూడా పర్వాలేదు, ఎండలు ఉండేవి ఈ సంవత్సరం. నేను వంకాయ టమాటా పచ్చడి పడతానండి. నేను అందుకే కొన్ని కోసుకోలేదు. వంకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. చాలా సంతోషం అండి. మేము కోసుకునే వాళ్ళకి తెలుసు, చాలా బాగుంటుంది కోసుకునేటప్పుడు. వంకాయ వస్తుందండి. 2 చెట్లు పెట్టుకున్నా, కొంచెం పెద్ద ఆటలు పెట్టుకున్నారు అనుకో మంచిగా వస్తాయి, బాగా వస్తాయి. ఇది ఇప్పుడు వండుకోండి. మరి కొంచెం మనం ఫ్రిడ్జ్లో తెచ్చుకుంటామా, నిల్వ ఉంటే కండ్ర వద్దండి. కండ్రగా ఉంటాయి కాయలు. అప్పుడు ఏం చేయాలంటే కోసేటప్పుడు ఉప్పులో వేసుకోవాలి. ముక్కల్లో ఉప్పు వేసి నీళ్ళు పోస్తాం కదా, నీళ్ళ కలుపుతాం వేస్తాం కదా.
నీళ్ళు ఉప్పేసేసుకుని మళ్ళీ లైట్గా నీళ్ళు పెట్టేసి పొయ్యి మీద ఉడుకు లైట్గా ఉడకనిస్తే ఆ కంటంతా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ బాగుంటుంది వంకాయ కూర. ఎండాకాలం అండి, మామూలు వర్షాకాలం కంట ఇది బాగుంటుంది. నేను వంకాయ పచ్చడి పట్టడం ఎట్లా వంకాయ పచ్చడి పడతాననేది చూపిస్తాను నేను. మన చట్నీ కొన్ని ఉంటాయి అనుకోండి, కొన్ని అన్ని రాపోయినా కూడా వారానికి ఒకసారి వస్తున్నాయి నాకు. కొన్ని వారానికి ఒకసారి అయినా ఒక కూర మనం వండుకోవచ్చు కదా మన చెట్టుది. కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, కోసుకుంటున్నాను. ఎండాకాలం పచ్చిమిరపకాయలు కూడా బాగానే వస్తాయండి. కన్న దగ్గర వర్షాకాలంలో ఉండే చెట్లన్నీ పోయినాయి, కొన్నే ఉన్నాయి. కానీ భలే కారం అండి ఇవి చిన్న మిరపకాయలు, భలే కారంగా ఉంటాయి. ఎండిపోతున్నాయి నా దగ్గర పచ్చిమిరపకాయలు ఎక్కువ కొయ్యను, ముగ్గిపోతాయి. ఇవ్వండి, ఎమర్జెన్సీ అన్నప్పుడు గబుక్కుని కోసుకెళ్తా. అప్పుడు లేవనుకోండి ఫ్రిడ్జ్లో మిరపకాయలు లేకపోతే అప్పుడు వచ్చేసి గబుక్కుని కోసుకెళ్తాం. మన చెట్లే కదండి, మనం ఎప్పుడైనా కోసుకోవచ్చు. మిరపకాయలు చెప్పాగా, పచ్చిమిరపకాయలు ఎప్పుడు పోయిపోతే ఎండు మిరపకాయలు అవుతాయండి. అవి పాడేది ఏముండదు. ఎండు మిరపకాయలు అనుకోండి తాలింపులకి చక్కగా వీటిని తాలింపులకు వాడుకోవచ్చు అండి. చిన్న చిన్న కాయలు కాకపోతే బాగా కారంగా ఉంటాయి అవి కదా. ఒకైతే నేను పొండు మిరపకాయలు కూడా మా చెట్లనే వాడుకునేదాన్ని అండి. గోంగూర పొండు మిరపకాయ అవి అట్లా పట్టుకునేదాన్ని పచ్చళ్ళు, పచ్చడి చట్నీలకు ఉపయోగించేదాన్ని బాగా. అసలు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలైనా మనకు అవసరమే కదండి, పర్వాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చట్నీ కట్ చేసేసుకోవాలండి. మనం కట్ చేసేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ చెట్టు అయిపోద్దండి. మనకి 2 సంవత్సరాల్లోనే ఉంటుంది ఎండుమిరపకాయ చెట్టు. ఇది నేను ఇప్పుడు కట్ చేస్తాను. ఇవ్వండి, ఇది ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా మళ్ళీ చిగురు వచ్చేస్తుందండి. చిగురు వచ్చేసి మనకి కాయలు వచ్చేస్తాయి. ఇట్లా మళ్ళీ నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, ఇట్లా వేస్తే ఎండిపోయిన మంటలన్నీ తీసేసి కట్ చేసుకున్నాం అనుకో, మనకు మంచిగా మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ వెంటనే కాయలు వచ్చేస్తాయి. బజ్జి మిరపకాయ కూడా ఉంటుంది. విత్తనాలు పెంచుకున్నాను ఈ చెట్టు. ఈ కాయని ఈ చెట్టు భలే కాయలు, పెద్ద పెద్ద కాయలు కాస్తాయండి. మామూలప్పుడు చాలా మంచి విత్తనం ఇది. చాలా రకాల విత్తనాలు ఉన్నాయి, 5-6 రకాలు ఉన్నాయి నా దగ్గర వంకలు. కానీ ఇప్పుడైతే వైట్ వంకాయలు ఎక్కువ వస్తున్నాయి, ఒక్కోసారి సన్న వంకాయలు కూడా వస్తున్నాయి. ఇది తోటకూర అండి. తోటకూర ఇప్పుడు ఎండాకాలం కదండి, చాలా మంచిది కదా ఎండాకాలం. తోటకూర కాళ్ళలో విటమిన్స్ చాలా ఉంటాయి అంటండి, చాలా మంచిదంట తోటకూర కాడ. అయితే మా నాన్నమ్మ అయితే పులుసు అవి చేసేది. తోటకూర పచ్చిరీలు వేసి తోటకూర కాడ ఉంటుంది కదా, ఇది పెసు తీసేసి మంచి ముక్కలు చేసి పచ్చిరీలు వేసేది, భలే ఉండేది. కాళ్ళతోనే ఎక్కువ చేసేవాళ్ళు, ఆకు కన్నా కూడా. పచ్చనపప్పు వేసి ఉండేవాళ్ళు, పచ్చిరీలు వేసి ఉండేవాళ్ళు, పులుసు వేసేవాళ్ళు తోటకూర కాళ్ళతో. ఎంత బాగుండేదో, చాలా బాగుండేది. మళ్ళీ ఆ రోజులు వచ్చేసినాయండి. అప్పుడు ఏమి వేయకుండా పేడ ఒకటి వేసి పండించేవాళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ అయ్యే వచ్చేసింది. ఇది నాకు ఈ చెట్టు అయితే మరి నాకు కన్ఫ్యూజేనండి. ఏంటంటే హనుమాన్ ఫలం అని చెప్పి ఇచ్చాడు నాకు చెట్టు. ఇది రాజు అయితే, ఇదేమో లక్ష్మీఫలం అంటున్నారు, వీడియోలో చూస్తున్నా లక్ష్మీఫలం అంటున్నారు, లక్ష్మీఫలం చెట్టు అంటున్నారు. అయితే అదో ఇదో కాదు కానీ మొత్తానికి మీరే నిర్ణయించండి ఇదేదో ఫలం అనేది. అయితే ఇది ముగ్గిపోయిందండి.
ముగ్గిపోతే రోజు చూస్తాను పంపిస్తున్నాను. కొంచెం బాగా ముగ్గలేదు, కొంచెం గట్టిగా ఉంది, ముగ్గింది అనుకున్నాను. ఇదిగోండి కొంచెం గట్టిగానే ఉంది, సీడ్స్ ఇట్లా ఉన్నాయండి. ఇది నేను టేస్ట్ చేసి ఎట్లా ఉండాలని చెప్తాను. చాలా బాగుందండి, సీతాఫలంలాగానే ఉంది, సీతాఫలంలాగానే ఉంది. కానీ ఇంకా ముగ్గాలండి, ఇంకా ముగ్గాలి. ఇట్లా ఉంచితే కూడా బాగానే ఉంటుంది. చాలా అరుదైంది కదండి, చాలా రామాఫలం పెద్ద చెట్టు అయితే పెద్దగా ఉందండి నా చెట్టు. అయితే ఇది బాగుంది, టేస్ట్ కూడా సేమ్ సీతాఫలంలాగానే ఉందండి. ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ సీతాఫలంలాగానే ఉంది. ఇదిగోండి సీడ్స్ నేను మొలవేస్తాను, అన్నీ మొలవేసి చూస్తానండి. బొప్పాకాయలండి, బొప్పాకాయలు చూసారు, బొప్పాకాయలు మంచి ఇది భలే టేస్ట్ ఉంటుందండి. నాటు చెట్టు, నాటుకాయలు భలే టేస్ట్గా ఉంటాయి. వచ్చి రెడ్డి మిరపకాయలు వచ్చినాయండి. ఇగో నేను పోయినందుకు అయ్యి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వచ్చినాయి, పచ్చిమిరపకాయలు వచ్చేసాయి. ఈ వంకాయలండి, ఇదిగోండి తోటకూర చూసారా, తోటకూర ఎంత తాజా కదండి, అసలు ఏమి వేయకుండా. అసలు వర్షాకాలం వస్తుంది, ప్రతి దాంట్లో వచ్చేస్తుంది, మంచి మొక్కలు వచ్చేసి బలం అంతా పీల్చేస్తుంది. ఇప్పుడు కూడా తాజాగా ఉన్నాయండి, బాగానే వస్తున్నాయి. తోటకూర కూడా నాకు బాగానే వస్తాయి. వారానికి 2 సార్లు అయితే వండుకోవచ్చు, ఫుల్గా వండుకోవచ్చు వారానికి 2 సార్లు. ఇదిగోండి నేను ఈ వీడియో కనుక మీకు నేను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. గంట కొట్టండి, తప్పకుండా గంట కొట్టండి. అయితే కామెంట్ కూడా చేయండి, అసలు లైక్ కొట్టండి, లైక్ చేయండి, లైకులు కొట్టండి. అంటే తప్పనిసరిగా లైకులు కొట్టండి. కామెంట్ కూడా మీరు నేను ఎట్లా చేస్తున్నాను అది కూడా చెప్పండి కొద్దిగా. బాయ్ అండి, ఉంటాను.